నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద. సో ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాళ్ళతో జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం చెప్పండి మేడం, ప్రొటెస్ట్ కి గల ప్రధాన రీజన్? సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ అండి, ఝాన్సీ సౌజన్యని మాట్లాడుతున్నాను. మాకు గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ చేస్తాము అని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. గత ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి 100 రోజుల్లోనే టీ తాగొచ్చే లోపలే మీ సమస్యను సాల్వ్ చేస్తామని మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటి హామీని మమ్మల్ని కనీసం పిలిచి మాట్లాడటం కూడా జరగలేదు. అందువల్ల మేము దశల వారీగా మా పోరాటాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం సార్. ఇప్పటికీ కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి హామీ లభించకపోతే దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాము. సో గత ప్రభుత్వంలో ఎప్పుడైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అండ్ ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఎందుకు ఇప్పుడు కూడా ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? చాలా సార్లు అండి, ఎమ్మెల్యేలని ఎంపీలందరినీ కలిసి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా దర్బార్లో కూడా 3-4 సార్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా 2-3 సార్లు కలవటం జరిగింది. అన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఎటువంటి ఎక్స్గ్రేషన్ అనేది లేదు. మేము విడతల వారీగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మేము జిల్లా లెవెల్లో కూడా మేము ర్యాలీలు తీసాం సార్. అందరి దృష్టిలో ఈ సమాచారం అనేది ఉంది. అలాగే ఇప్పటి వరకు చేసినా కానీ ఇంతవరకు ఎటువంటి ఇది అనేది లేదు. కాబట్టి మళ్ళీ దశల వారీగా మా వాణి అనేది గవర్నమెంట్కి వినిపించాలని, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు దశల వారీగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం సార్. ఇంకో విషయం మేడం, నార్మల్ గా ఉన్న ఫ్యాకల్టీ డిఫరెన్స్ ఏంది, మళ్ళీ సమగ్ర శిక్ష అభియాన్ కింద వచ్చిన ఫ్యాకల్టీకి సో మీకు వాళ్ళకి పని వేళలు కావచ్చు, జీతంలో కావచ్చు, సో ఇలా డిఫరెన్స్ ఎలా ఉంటుంది? చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు మేము ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి, డిపిఓ స్టాఫ్కి, ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి సిఆర్పీలు, ఎంఐఎస్లు, సిసిఓలు, పీటీఐలు, మెసెంజర్లు అట్లా అందరూ ఉన్నారు సార్. కేజీబీవీలో పనిచేసేటటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఇప్పుడు మమ్మల్ని కాలేజీగా అప్గ్రేడ్ చేసినా కానీ ప్రిన్సిపల్స్కి బయట ₹1,00,000 70,000 జీతం ఉంది. కానీ మా అందరికీ జీతాలు 20,000, 30,000, 7,000 నాన్ టీచింగ్ కూడా లీస్ట్ ఉంది సార్. పీటీఐలు కూడా పార్ట్ టైం అని చెప్పి ఫుల్ టైం వర్క్ చేపించుకుంటున్నారు సార్. ఆ పార్ట్ టైం అనేది కూడా తొలగించాలి వాళ్ళకి. చాలా బయట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి మెటర్నిటీ సెలవులైన ఎస్ఎస్ఐ వాళ్ళకి ఇవ్వాలి. దానితో పాటు మాకు వాళ్ళకు వర్తించేటటువంటి సిఎల్స్ అన్ని కూడా మాకు వర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళకి మాకు చాలా వేరియేషన్ ఉంది సార్. చేయించుకోవడం మాత్రము గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ మమ్మల్ని అలా గుర్తించట్లేదు. విద్యాశాఖ నడుస్తుంది అంటేనే సమగ్ర శిక్ష ఉద్యోగుల వల్ల నడుస్తుంది. మమ్మల్ని గుర్తించి ఇప్పుడు సర్వేలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేశారు. అందువల్ల మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం సార్. సో మనకు చెప్పండి, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే డ్యూటీలో ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్? డ్యూటీలో అనేక రకాల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ జర్నీ చేసేటప్పుడు మనకి కొన్ని రకాల డేటా అడుగుతారు. డేటా అడిగేటప్పుడు యాక్సిడెంట్లో చాలా మంది కుటుంబాలు కోల్పోవడం జరిగిందంట. వారికి కనీసం మట్టి ఖర్చులకి ₹1 కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం ఇవ్వకపోవడం బాధాకరమైన. విద్యా వ్యవస్థ పటిష్టత కోసము పనిచేస్తున్న మాకు ఇప్పటి వరకు కూడా ఏ రకమైన బెనిఫిట్స్ లేదన్న. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల ముందు మాకు ఇచ్చిన హామీ ప్రకారము కేవలం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ మాట మర్చి ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నా కూడా కనీసం ఇప్పటి వరకు రెగ్యులర్ కాదు కదా, కనీస వేతనం కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వము వెంటనే స్పందించి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా తక్షణమే రెగ్యులరైజ్ చేయాలనేసి కోరుతున్నామన్నా. అప్పటి వరకు ఇమీడియట్ గా కనీస వేతనం అయినా సరే ఇంప్లిమెంట్ చేయాలనేసి మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరపున కోరుకుంటున్నాము. సో ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ కి ప్రధాన డిమాండ్స్ ఏంది, మీరు ఏం చెప్తారు? ఒకటే డిమాండ్, మేము గతం నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది 10 సంవత్సరాలు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మీకు రెగ్యులరైజ్ చేస్తాము, ప్రగతి భవన్ పిలిపించి మీకు భోజనం పెట్టించి మీకు ఛాయ్ తాగే లోపు మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీస వేతనం కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి ఒక్కసారి ఆలోచన చేసి మీరిచ్చిన హామీని రెగ్యులరైజేషన్ అనేది ఖచ్చితంగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. రెగ్యులరైజేషన్ ప్రక్రియ లేట్ అయితే ఇప్పటికిప్పుడు తక్షణమే మినిమం టైం స్కేల్ కనీస వేతనం అనేసి అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరైనా ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మొహమ్మద్ వహీద్, నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నా పేరు మొహమ్మద్ వహీద్, నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. మేము సమగ్ర శిక్ష అభియాన్ డిపార్ట్మెంట్ లో గత 14 years నుంచి చేస్తున్నాము. ఫస్ట్ మాకు 4,500 శాలరీ, అప్పుడు రిక్రూట్మెంట్ బేసిక్ శాలరీ. యాక్చువల్గా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అనే ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ మేము స్కూల్కి ఫ్యాక్ట్గా
ఫుల్ టైం వర్క్ గానే చేస్తున్నాం, ఇప్పటి వరకు కూడా ఫుల్ టైం వర్క్ గానే చేస్తున్నాం. కానీ 12 ఏళ్ళు మేము ఇప్పటికీ వెట్టి చాకిరీ చేసినాం తప్ప మాకు సమాన పనికి సమాన వేతనం అంటే ఎలాంటి వేతనం అయితే అందలేదు. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము పని చేస్తున్నాం తప్ప ఏ విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువగా అయితే మేము ఎప్పుడు పని చేయలేదు. వాళ్ళకు సర్వీస్ రూల్స్ ఉంటాయి, మాకు సర్వీస్ రూల్స్ ఉండవు, అంతే తేడా తప్ప. వాళ్ళు ఉదయం 9 గంటలకు పోతే మేము కూడా ఉదయం 9 గంటలకు పోతాం, వాళ్ళు సాయంత్రం 4:30 గేట్ బయటకు వస్తాం, మేము కూడా సాయంత్రం 4:30 బయటకు. కాకపోతే శాలరీలో తారతమ్యం ఉంది తప్ప పనిలో ఎలాంటి తారతమ్యం అయితే లేదు. కాబట్టి గవర్నమెంట్ మాకు గత గవర్నమెంట్ లో మేము 24 రోజుల ధర్నా చేపట్టి గవర్నమెంట్ ఒక మంచి చాలా వేడుకున్నాము కేసీఆర్ గారిని, కానీ కేసీఆర్ గారు మమ్మల్ని కరకరించలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా దగ్గర హన్మకొండలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు హన్మకొండలో ఒక మంచి ఏమంటారు సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మా ధర్నా దగ్గరికి వచ్చి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే చేయాల్సిన పని, నేను సీఎం అయిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాయ్ తాగి కింద పెట్టినంత సేపు మీ జీవో తయారు చేస్తామనే మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవడానికే మేము ఈరోజు ధర్నా అడుగుతున్నాం తప్ప అంతకుమించి మేము గవర్నమెంట్ ని వ్యతిరేకించడం అనే భావన అయితే మా వాళ్ళు లేదు. మేము ఎంతసేపు ఉన్నా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం అనే మాటనే మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప వేరే విషయాన్ని అయితే మేము అడగడం లేదు సార్. సో అంటే సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి, సంవత్సరం అయినా సరే ఇప్పటికి మిమ్మల్ని పట్టించుకుంటలేదు. ఇప్పటికైతే మా గురించి ఊసే లేకుండా అయింది. అయితే రేవంత్ రెడ్డి సార్ మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మా వనపర్తిలో ఉన్నటువంటి వ్యక్తి. మేము ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, మమ్మల్ని చేస్తాడేమో పర్మనెంట్ చేస్తే, కనీసం మాకు ఎంటీఎస్ అని ఇచ్చి మా ఫ్యామిలీలని మమ్మల్ని కాపాడుతాడేమో అనుకున్నాము. కానీ ఇంతవరకు ఎట్లాంటిది లేదు. సంవత్సరం అయినా కూడా మాకు ఎట్లాంటిది ఇంకా సమస్య అయితే అట్లే ఉంది. దానికోసమనే ఈరోజు ధర్నా కోసం వచ్చింది. సో ఏం ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే ప్రధాన ప్రాబ్లమ్స్ ఏంటి డ్యూటీ టైంలో ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ ఏంటిదంటే మాకు డ్యూటీ టైమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే శాలరీ చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడు మినిమం బేసిక్ పే అనేది 42,000 బేసిక్ ఎస్జిటి శాలరీ ఉన్నది. మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆల్ క్వాలిఫైడ్ టీచర్సే ఉన్నారు. వాళ్ళ క్వాలిఫైడ్ ఉంది, మేము క్వాలిఫైడ్. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ లో మాకు 1% కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము పని చేస్తున్న దానికి కనీసం బేసిక్ పే ఉండాలనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూరగాయలు ఎంత ఉన్నాయి, పప్పు ఎంత ఉంది, ఉప్పు ఎంత ఉంది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి, అన్ని వదులుకొని ఇది ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు టీచర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక శాలరీ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని వదులుకొని పనిచేస్తారు. కానీ మేము అదే ఉద్దేశంతో మేము సమాజంలో ఒక టీచర్స్ గా గుర్తింపు పొందుతున్నాం తప్ప మాకు స్వతహాగా మేము సాటిస్ఫై అయితే అవ్వట్లేదు. కాబట్టి గవర్నమెంట్ మాకు మా సీఎం గారు మా వనపర్తిలోనే చదివినారు, అదే గ్రౌండ్ లో చదివారు కాబట్టి మాకు మా సీఎం గారి మీద చాలా నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. మా వనపర్తి వాసి, నేను కూడా వనపర్తి నివాసినే కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఈ 2-3 నెలల్లోనే మమ్మల్ని చాయ్ దాపి మమ్మల్ని మా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. యనమల రేవంత్ రెడ్డి గారు టీ తాగినంత సమయానికి జీవో విడుదల చేస్తున్నాడు అన్న. ఊహ తెలిసిన కంటే కాంగ్రెస్ పార్టీ ఉండా 2018 నోటిఫికేషన్ పడింది, 2013లో జాయిన్ అయినాము. అయితే అనువల కాలం వల్ల ఎంపీ ఎలక్షన్ అయినాయి. మా బాబుకి యాక్సిడెంట్ అయినా పరిస్థితులు లేక ఏపీసీ హెచ్ఎం బలరాములు సారు, ఉన్నపరిస్థి సారు జెడ్పీఎస్సీ అమర్జింత అయితే సార్ వాళ్ళు తలా 1000 రూపాయలు ఇచ్చి సహకరించి గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించాను. అయితే ఆ డోస్ తక్కువ ప్రైవేట్ మెడికల్ స్టోర్లో టాబ్లెట్ తీసుకున్నా, మా బాబు మంచిగా అయిందన్న, సంతోషము. మాకు ఎండిఎస్కి వెళ్ళన్నా, లేకుంటే రెగ్యులేషన్ చేయాలని కోరుతున్నామన్న. వాహిని టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. నా పేరు రేపల్లె శ్యామరాజ్, తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము 2012 నుండి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నామన్న. కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాము, తక్కువ వేతనంతో. మొట్టమొదటిగా మేము 4,500 రూపాయలకు మేము జాయిన్ అయ్యి తదుపరిగా 6,000 రూపాయలతో వచ్చి తర్వాత ఇప్పుడు 11,700 కనీస వేతనానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు మేము చూస్తున్నామన్నా. కాబట్టి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని మేము వివిధ పనులు చేసుకుంటూ వాళ్ళం కూడా బండేసి మన తెలంగాణ, మన ఉద్యోగాలు, మన రాష్ట్రం అనే ఉద్దేశంతో మేమందరం బయటకు రావడం జరిగిందన్న. కాకపోతే కళలపైన ఉన్నటువంటి మక్కువతో మేమందరం పనిచేసాము. అందరు కళాకారులమన్నా, చాలా పేద కళాకారులము. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే చాలా మంది పీటీఏలు ఈ ఆర్థిక భారం తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. కేపీ రాఘంజన్ రెడ్డి అని జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీహెచ్ఎస్ బాణపాడుకు సంబంధించినటువంటి ఒక ఆర్ట్ టీచర్ సూసైడ్ చేసుకోవడం చనిపోయిందన్న. ఆయన ఒక
ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, భార్య అనాథ అయిపోయింది, తల్లి ఉంది, తండ్రి లేడు. కాబట్టి ఈ విధంగా చాలా మంది మన రాష్ట్రంలో చాలా వివిధ రకాల జిల్లాలలో అంటే లెక్కకు సరిపోనంత మంది కూడా చనిపోవడం జరిగిందన్న. దయచేసి నేను ఈ మీ యొక్క వాహిని టీవీ ముఖంగా సీఎం గారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ, అయ్యా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా సీఎం గారికి సవినయంగా మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వాహిని స్టూడియో వారికి. నా పేరు కందుకూరి యాదగిరి, రాష్ట్ర మెసెంజర్ల యూనియన్ ప్రెసిడెంట్ను. అటు ప్రధాన కార్యదర్శి మా టీం అంతా కలిసి మేము ఈరోజు ఇక్కడ మహాధర్నాకు ఎందుకు వచ్చామనంటే, మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మేము సమ్మె చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 13 2023 తారీఖు రోజున మన అప్పటి టీపీసీసీ మన ప్రెసిడెంట్ ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవశ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన మాకు హామీ ఇచ్చిండు. అది ఏంటంటే, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రెగ్యులరేషన్ చేస్తాము, 100 రోజుల్లో అదే ప్రజా దర్బారు అది ప్రగతి భవన్ పిలిపించి ఛాయ్ తాగే లోపు మీకు పర్మిట్ చేస్తామని చెప్పిండు. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి కూడా 11 నెలలు కావస్తా ఉన్నది. మాకు ఇంతవరకు ఆయన చెప్పినటువంటి హామీలు కూడా ఒకటి కూడా నెరవేరలేదు. తప్పకుండా మా ఆకలి బాధ మేము బాధపడుతూ మా వాళ్ళు కొంతమంది ఈ మనకు పర్మిట్ కాదేమని చెప్పేసి దాదాపు 20-26 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. వివిధ కారణాలతోనే ఆరోగ్యరీత్యా అనుకోండి, వివిధ జాబ్ రాదేమనుకోని చెప్పి కొందరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. మేము మాకేం లేదు, రెగ్యులరేషన్ చేస్తాము. రెగ్యులేషన్ లేట్ అయితే మాత్రము ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని కాపాడాలి, మా పిల్లల్ని ఆదుకోవాలి, మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎస్ఏ యుఎస్ నుంచి మేము సార్కు విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా డిమాండ్స్ను ఒప్పుకొని మాకు రెగ్యులరేషనే కావాలని మేము కొట్లాడుతున్నాం. అది లేట్ అవుతుంది అని అనుకుంటే మాత్రము తక్షణమే మాకు ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కు విన్నవించుకుంటున్నాం. ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డిమాండ్ కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వివిధ కార్యాచరణ ప్రకటించి మేము సమ్మె కూడా సిద్ధమవుతామని చెప్పేసి మేము మా కమిటీ ప్రకటించిన తర్వాత మేము ఆ కమిటీకి సిద్ధమవుతామని చెప్పేసి ఒక సమ్మె కూడా సిద్ధమవుతామని చెప్పేసి కొన్ని రోజులు వేచి చూస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నోట ఏ మాట వస్తుందో చూసి తదుపరి కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పేసి మేము మా కమిటీ తరఫున మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో విన్నారు కదా, ఇది సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగులు కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళ డిమాండ్స్ అయితే ప్రధానంగా గవర్నమెంట్ ఫ్యాకల్టీకి ఏ విధంగా పే స్కేల్ ఉందో మాకు కూడా సేమ్ అదే విధంగా పే స్కేల్ కావాలని చెప్పి చెప్తాను. సో వాళ్ళకి ఏ విధంగా మెడికల్ సంబంధించి ఏవైతే సో మాకు కూడా అలాంటి వాళ్ళు చేసినంత పని మేము చేస్తున్నామని చెప్పి వీళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఒకవేళ మేము అడిగిన డిమాండ్స్ కనుక కాకపోతే సో దీనికి చాలా పెద్ద ఎత్తున ఈ ధర్నా చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ గత ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు సో ఛాయ్ దాగి దించిన అంత సేపట్లో సో మీ హామీలు అనేవి నెరవేర్స్తామని చెప్పి సో అలాగే ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి సో మా డిమాండ్స్ అనేది మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే అది నెరవేర్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.